హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, మీకు మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఈ మొక్క అయితే చాలా బాగుంటుంది, చాలా శ్వాసన కలిగి ఉంటుంది అనమాట. ఈ మొక్క పేరు మా వాడుక భాషలో కస్తూరి మొక్క అంటాము. దీని పువ్వులు అయితే చాలా అందంగా ఉంది. ఇది చాలా మంచి మెడిసిన్ కూడా. మేమైతే చాలా మెడిసిన్కి ఉపయోగిస్తాము. అది దేనికి ఉపయోగిస్తామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఎంతమందికి నచ్చుతుందో, నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే ఎక్కువ శాతం కామెంట్ చేస్తే వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్, ఈ మొక్క గురించి దేనికి వాడతామన్నది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మీకు చాలా బాగుంటుంది ఆ మొక్క. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు నెక్స్ట్ చూడండి, మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కామెంట్ చేసినట్లయితే ఎక్కువ కామెంట్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో చేస్తాను నేను. చాలా బాగుంటుంది అది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అక్కడికి చూపిస్తాను. చాలా అందంగా ఉంటుంది. దాని దుంప మాత్రమే వాడతాం మనము. ఆ దుంపతోటి శ్వాసన కలిగి ఉంటుంది. ఇది ఆ శ్వాసన కలిగి ఆ దుంప తీసి వేసినట్లయితే ఇంచుమించుగా 2-3 రోజులు కూడా ఆ వాసన పోదు. చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూపిస్తాను అది ఏ విధంగా ఉంటుందో. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా ఫ్రెండ్స్, కస్తూరి పువ్వు అనమాట. ఇది చాలా అందంగా ఉంది కదా, చాలా నీట్గా కూడా ఉంది. చూడండి, సేమ్ మన పైనాపిల్ ఎలా ఉంటుందో అట్లనే కనిపిస్తుంది, కానీ అలా కాదు. ఇది తినరు, ఇది ఓన్లీ మెడిసిన్గా యూజ్ చేస్తారనమాట. చూడండి, ఈ పువ్వు చూసారు, ఇదైతే పచ్చికాయ అనమాట. కిందనైతే దుంప తీసుకోవాలి. మనకు ఆ దుంప అయితే చాలా మంచి మెడిసిన్ అనమాట. చూస్తారు కదా ఫ్రెండ్స్, డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనమాట. మా తమ్ముడు వాళ్ళు అయితే పెంచుతున్నారు. చాలా అందంగా ఉంది. ఎదిగిపోయింది, చాలా ఎక్కువ ఎదిగిపోయింది. ఇంకా కాయలైతే కాయలేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. మెయిన్గా మన వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్తో మేము ముందుకైతే వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి. బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.